నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ రథసారథి విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు అని టీడీపీ నాయకులు మందపాటి ఉదయ్ భాస్కర్ రాజు, పసుపులేటి వెంకటేశ్వరరావులు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల సందర్భంగా 35వ డివిజన్ తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో స్థానిక బాలాత్రిపుర సుందరి ఆలయం వద్ద గల అన్న క్యాంటీన్ వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 76 ఏళ్ల వయసులోనూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గొప్ప విజనరీ లీడర్ చంద్రబాబు అని అభివర్ణించారు. అమరావతిని అజరామరం చేసి సంక్షోభంలో సైతం సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకెళ్తున్న సీఎం చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దుర్గాప్రసాద్, బాబ్జీ, హనుమాన్, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన ప్రియతమ నాయకుడు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం పురస్కరించుకొని శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లకి కూడా ఉచితంగా భోజనం ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ప్రియతమ నాయకుడు శ్రీ వనమాడి కొండబాబు గారు ఈరోజు కాకినాడలో జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి జీజీహెచ్లో ఫ్యాన్లు బహుకరించడం జరుగుతుంది. ఆ తర్వాత చలివేంద్రం ఓపెనింగ్ జరుగుతుంది. అలాగే వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే మా కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ మా ప్రియతమ నాయకుడు వనమాడి కొండబాబు గారు అందరికీ కూడా కాకినాడ అభివృద్ధిలో ఎంతో పాటుపడుతూ ఉన్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మా ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలతో నారా భువనేశ్వర్ గారి స్టేట్ లెవెల్ అన్నా క్యాంటీన్లు అందరికీ కూడా ఉచిత భోజనం ఇవాళ అందించాలని సూచించారు. ఆ విషయంలో మా కొండబాబు గారు కాకినాడ సిటీ మన ఊరు మన కొండబాబు గారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ రక్తదాన శిబిరాలు మరియు జనరల్ హాస్పిటల్కి ఉచిత ఫ్యాన్లు బహుకరించడం జరుగుతుంది. కార్యకర్తలందరూ కూడా కాకినాడ అంతా కూడా అన్ని విధాలుగా అన్ని ప్రోగ్రాల్లో పాల్గొంటూ దిగ్విజయం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు మంచి ఆయుష్ ఇచ్చి దినదిన అభివృద్ధి ఇంకా చెందాలని కోరుకుంటున్నాం. ఇట్లు 35వ వార్డు పసుపులేటి వెంకటేశ్వరరావు.